శ్రీమాత్రే నమః. శ్రీ లీలాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం తులసి నగర్ కుక్కట్పల్లి అరవింద్ కాలనీ హైదరాబాద్ లో విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న సందర్భంలో శ్రీ అష్టభుజ ఐశ్వర్య విజయ కారుణ్య లక్ష్మీదేవికి ఈ రోజు వడిబియ్యం అనేది పోస్తున్నాము. స్వాతి నక్షత్రం ఈ రోజు పైగా మొదటిసారిగా అమ్మవారికి అయ్యవారికి వడిబియ్యం అయితే సమర్పిస్తున్నాము. వడిబియ్యం మొదటిసారి పోసేటప్పుడు పాటించాల్సినటువంటి నియమాలు, అలాగే వడిబియ్యం అనేది ఎందుకు పోస్తారు, వడిబియ్యానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి, ఎప్పుడు పోసుకుంటారు, ఎప్పుడు పోసుకోకూడదు అనే విషయాలను అయితే మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. అమ్మవారికి మొదటిసారిగా వడిబియ్యం పోసేటప్పుడు మనం అంటే కొంతమంది కేజీ పావు పోస్తూ ఉంటారు, కానీ ఫస్ట్ టైం ఇలా విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నటువంటి సందర్భంలోనైనా లేదా ఎవరైనా మన ఇంటి నిలబెట్టుకు మొదటిసారి పోసుకునేటప్పుడైనా కానీ 5.5 కేజీలు పోయాల్సిందే ఖచ్చితంగా. ఆ 5.5 కేజీల బియ్యంలో కూడా ముక్కులు అంటే విరిగిపోయినవి కానీ, నల్ల మట్టి బిడ్డలు కానీ, ఇసుక కానీ, దుమ్ము ధూళి ఏది ఉన్నా కానీ శుభ్రం చేసుకొని శుభ్రమైనటువంటి బియ్యాన్ని పోసుకోవాలన్నమాట. 5.5 కేజీలు ఖచ్చితంగా పోసుకోవాలి. ఆ 5.5 కేజీ బియ్యంలో కొంచెం పసుపు, లైట్గా కుంకుమ వేసేసి ఆవు నెయ్యి వేయాలండి కొంచెం. అలాగే కొంచెం ఖచ్చితంగా కొంచెం ఆయిల్ కూడా వేస్తూ ఉంటారు తెలంగాణ వాళ్ళైతే. ఈ వడిబియ్యం అనేది తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా పోస్తూ ఉంటారు. ఈ వడిబియ్యం కలిపేటప్పుడు కూడా ముత్తైదులను పిలుచుకొని ముత్తైదుల చేత పోస్తూ ఉంటారు. విగ్రహ ప్రతిష్టాపన కాబట్టి అందరూ దాదాపుగా వడిబియ్యం పోస్తూనే ఉంటారు. ఎవరి ఇళ్లలో వాళ్ళు కొంచెం బిజీ. ఒక 2 కానీ 3 కానీ వడిబియ్యాలు కలుపుకోవాలి. కలుపుకునే రోజు కూడా ఒక స్నానాలు చేసుకొని దీపారాధన చేసేసుకొని ఆ తర్వాత ఇలా చేసుకోవాలి. కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి, పూలు పెట్టుకోవాలి. మంగళకరంగా మనము అమ్మవారిని అర్చిస్తున్నాం కాబట్టి మనం కూడా మంగళకరంగానే ఉండాలి. అమ్మవారికి వడిబియ్యం కలిపిన తర్వాత అమ్మవారికి వీలైన వాళ్ళు చీర, వస్త్రానికి చీర, అలాగే ఇలా పెట్టుకుంటారండి. అమ్మవారికి ఇలా మలుపులు మలుస్తారనమాట. జాకెట్ ముక్కలు 5 కానీ 9 కానీ 11 కానీ అలా వీలైన వాళ్ళు అట్లీస్ట్ ఒక 2 అయినా పెట్టుకుంటారు. అలాగే అమ్మవారికి తాంబూలం కోసం అనేసి ఆకులు, కొబ్బరినండి 2 కొబ్బర్లు 5 కానీ 9 కానీ సేమ్ అలాగే అనమాట. పోకలు ఖర్జూరాలు 5, 9, 11 సంఖ్యలలో వేసుకుంటారు. పసుపు కొమ్ములు కూడా, కాయిన్స్ కూడా, కాయలు, పువ్వులు కూడా అండి కంపల్సరిగా. ఈ వడిబియ్యం అనేది ప్రతి మనిషిలో షట్చక్రాలు అనేవి ఉంటాయి. ఆ షట్చక్రాలలో మన నాభి స్థానంలో ఉండేటువంటి చక్రాన్ని మణిపూరక చక్రం అని అంటారు. ఆ మణిపూరక చక్రంలో లక్ష్మి, సరస్వతి, పార్వతీదేవి కొలువై ఉంటారు. అటువంటి లక్ష్మి, సరస్వతి, పార్వతులను అర్చించడమే ఈ వడిబియ్యం పోసేటువంటి కార్యక్రమానికి అర్థం. అయితే అమ్మవారికి అయితే అలా వడిబియ్యం పోస్తాం, కానీ ఆడబిడ్డలకి ఎందుకు పోస్తాం అనేసరంటే ప్రతి స్త్రీకి ఈ నాభి స్థానంలో హార్మోన్స్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి, ఇక్కడ నుంచే ఈ సృష్టి ఆరంభం కాబట్టి ఆ లక్ష్మీ, సరస్వతి, పార్వతుల అనుగ్రహంతో వారు కూడా కుటుంబంతో చక్కగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పుట్టింటి వాళ్ళు తమ ఇంటి నుంచి మరొకరి ఇంటికి ఇచ్చినప్పుడు, అమ్మాయికి పెళ్లి చేసి పంపించినప్పుడు ఆ ఇంట్లో కూడా సిరి సంపదలను, పిల్ల పాపలతో చల్లగా ఉండాలనే ఉద్దేశంతో వడిబియ్యం పోస్తూ ఉంటారు. అలాగే ఓడ్యాన పీఠ నిలయ బిందు వండల వాసిని అనేసి చెప్పుకుంటారు కదా. అంటే ఈ వడిని అంటే అందుకని ఇక్కడ మనకు వడ్డానం కూడా పెడతారు. ఓడ్యానం, ఈ వడిని వడ్డానం కూడా పెడుతూ ఉంటారు. వడ్డానం పెట్టుకోవడం అనేది ఫ్యాషన్ కాదండి, సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారం. ప్రతి ఒక్కరు కూడా వడ్డానాలను ధరించాలి. అది కూడా మనకు సాంప్రదాయంగా పెద్దవాళ్ళు తెలియజేసిందే. అయితే ఈ వడిబియ్యం అనేది ప్రతి 5 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు, 9 సంవత్సరాలకు అలా పోస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. కానీ 12 సంవత్సరాలు దాటితే మాత్రం మళ్ళీ అంటే ఈ లోపల 2 సార్లు పోసుకోవాల్సిన టైము ఈ లోపల 12 సంవత్సరాలు పుష్కర కాలం దాటినట్లయితే మాత్రం మళ్ళీ పోసుకోవడానికి అనుకుంటారు అని అంటారు. అటువంటి వారు ఎప్పుడు అంటే తెలంగాణ ప్రాంతంలో విశేషంగా బోడ్రాయి పండుగ అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో లేదంటే చాలా సామూహికంగా ఇలా పుష్కరాలు, ఏదైనా మహాకుంభమేళలు అలా జరిగినప్పుడు కూడా పోసుకుంటూ ఉంటారు. అయితే పోసుకోలేని సందర్భాలు కూడా కొన్ని ఉంటాయండి. అవేంటంటే మహాలయ పితృపక్షాలు కానీ, అధిక మాసం కానీ,
అమావాస్య సమయంలో కానీ ఇలాంటి సమయాలలో ఈ వడిబియ్యం అనేది పోసుకోకూడదు. ముఖ్యంగా కొత్త గృహ ప్రవేశాలు చేసినటువంటి సందర్భంలో, డెలివరీ అయిన సమయంలో, అలాగే పెళ్ళిళ్ళు అంటే మా ఇంట్లో ఉన్నటువంటి సోదరులకి అంటే అన్న తమ్ముడికి ఎవరికైనా పెళ్ళైన సందర్భంలో కూడా ఆడపడుచులను పిలుచుకొని ఈ వడిబియ్యం అనేది పోస్తూ ఉంటారు. ఈ వడిబియ్యాన్ని కూడా అసలు యాక్చువల్ అయితే అమ్మ నాన్న పోయాల్సి ఉంటుంది. అమ్మ నాన్న వాళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే అన్న తమ్ముడు కూడా పోయొచ్చు. వాళ్ళు కూడా లేని సందర్భంలో మేనమామలు పోస్తూ ఉంటారు. ఇక వాళ్ళు కూడా లేదు అంటే చిన్నాన్న పెద్దనాన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు ఉన్నా కానీ అంటే పుట్టింటి తరపు నుంచి ఎవరైతే మన పితృ సంస్థంగా కానీ మాతృ సంస్థంగా కానీ సహోదరులు అంటే అన్న తమ్ముడు అవుతారో వాళ్ళందరూ కూడా ఈ వడిబియ్యం అనేది పోసుకోవచ్చు. అలాగే కొంతమంది అయితే మంచి తిథులు తీసుకొనేసి పోస్తూ ఉంటారు. బంధువులందరినీ పిలుచుకొనేసి ఈ వడిబియ్యం అనేది పోస్తూ ఉంటారు. వడిబియ్యము పోయడం అనేది మన కడుపు చదవకండి. తెలంగాణలో అయితే వడిబియ్యం కోసం కొట్లాడుకుంటారు అనమాట. బంగారం బట్టలు నగల కోసం కాదు, వడిబియ్యం గురించి కొట్లాడతారు అనమాట. 5 సంవత్సరాలు కానీ నాకు వడిబియ్యం పోస్తావా లేదా అని అంటారు. కొంతమంది వడిబియ్యం పోసిన టైంలో బంగారాలు అయితే వడిబియ్యం అనేది మన ఇంట్లో మనం పోసుకోవాలి. మళ్ళీ గృహప్రవేశాల సందర్భంలో అయితే మనకు పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చేసి మనకు పోస్తారు. మనం మన ఆడపడుచు కూడా పోసుకోవాల్సి ఉంటుంది. మామూలుగా అయితే 5 కేజీలు పోస్తూ ఉంటారు. 1 కేజీ పావు పోస్తే అసలు ఒక్కొక్క గొడవలు కూడా జరిగిపోతాయి. ఇలా చేసిన తర్వాత ఇది అమ్మవారికి ఏంటండి, అమ్మవారికి పోసినప్పుడు మళ్ళీ మనకు తిరిగి 5 పిడికిళ్ళ బియ్యం ఇస్తారు. అవి తీసుకొచ్చేసి మనం వండుకొని మళ్ళీ దేవుడి దగ్గర పెట్టొద్దండి. తెలంగాణలో ఖచ్చితంగా కూరాడకుండ అనేది ఉంటుంది. ఆ కూరాడకుండ అంటే అక్షయ పాత్ర అన్నమాట. మన ఇంటికి అక్షయంగా ఉండాలని కూరాడకుండ అనేది పెడతారు, ఆడపడుచుతో పెట్టించుకుంటారు. ఆ కూరాడకుండ దగ్గర ఈ వడి బియ్యం తీసుకొచ్చి వండి అక్కడ పెట్టేసి దీప నైవేద్యాలు చూపించి అది ప్రసాదంగా స్వీకరిస్తారు. అక్కడితో మన వడి బియ్యం అనేది కార్యక్రమం కంప్లీట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ వడి బియ్యాన్ని తీసుకోవాల్సింది అమ్మవారికి పెట్టాల్సింది ముఖ్యంగా పసుపు, కుంకుమ, ఎండు కొబ్బర్లు, 5 పోకలు, 5 ఖర్జూరాలు, 1 రూపాయి బిళ్ళ, వారికి చీర, రవికలు, గాజులు, పోకలు, ఖర్జూరాలు, ఎండు కొబ్బర్లు, అలాగే అమ్మవారి శక్తి స్వరూపిణి కాబట్టి శాంత స్వరూపం కోసం అనేసి నిమ్మకాయలు, ఇలా భూ వరాహ స్వామికి, లక్ష్మీ నరసింహస్వామికి, అలాగే హయగ్రీవ స్వామి వారికి, పంచముఖ ఆంజనేయ స్వామి వారికి, సీతారామ లక్ష్మణ హనుమాన్ల వారికి, రాధా శ్రీ గోదా శ్రీకృష్ణ వారికి అందరికీ కూడా మాకు పోసినంత వస్త్రాలను అయితే ఇలా తీసుకెళ్తున్నాము. దాన్ని అమ్మవారికి వడిబియ్యం పోసేటప్పుడు భూశుద్ధి చేసుకోవాలి. అందుకోసం అనేసి కొన్ని నీళ్లు చిలకరించి అక్కడ పద్మం వేసేసుకొని దానిపైన ఒక కొత్త గుడ్డ కానీ చీర కానీ వేసేసి అందులో ముందుగా పసుపు కుంకుమ వేసేసి కుంకుమకాయ, జాకెట్ ముక్క, కొబ్బరి, పసుపు, కుంకుమ అలా అక్కడ ఉన్నటువంటి ఏవైనా ఒక 5 రకాలు తీసుకొని అమ్మవారికి 3 సార్లు కానీ 5 సార్లు కానీ అమ్మవారికి భక్తితో మొక్కుకొని ఆ వడిబియ్యం అనేది పోయాలి. ఇలా 3 కానీ 5 కానీ ఎంతమంది అయినా పోయొచ్చండి. అయితే కొంతమంది 3 అయ్యారు, 5 అయ్యారు, ఇంకా ఎక్స్ట్రా వద్దండి 5 అయిపోయారు, 9 మంది అయిపోయారు అని అంటారు. కానీ అలా కాదండి. 3 పోసిన తర్వాత ఎంతమంది ముత్తైదులైనా కానీ ఈ వడిబియ్యం అనేది పోయొచ్చండి. అమ్మవారికి పోసే భాగ్యం అందరికీ దక్కాలి. అలా పోసే భాగ్యం కల్పించినందుకు మనము అదృష్టవంతులే. పోసినందుకు వాళ్లకు సంతోషపడతారు, వాళ్ళు కూడా మనల్ని కూడా దీవిస్తారు, తలుచుకుంటారు. అంతేకాకుండా అమ్మవారి కూడా మనల్ని వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే పద్ధతిగానే మనం అందరినీ ఎంతమంది వస్తే అంతమంది కొన్ని అయినా పర్లేదు వాళ్ళందరితోటి ఆ వడిబియ్యం అనేది పోయించండి. 7 అయ్యారు, 9 మంది అయ్యారు అని మాత్రం అలా ఆపకండి. అలాగే మనము ఎందులో అయితే తీసుకొచ్చామో మొత్తం పూర్తి ఖాళీ కాకుండా కొన్ని బియ్యాన్ని అట్టి పెట్టుకొని పోసేయాలండి. మొత్తం ఖాళీ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ వడిబియ్యాన్ని శ్రీ లీలాద్రి క్షేత్రంలో వెలిసినటువంటి అష్టభుజ ఐశ్వర్య విజయ కారుణ్య లక్ష్మీదేవి అమ్మవారికి పోస్తున్నానండి. ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఈ లక్ష్మీదేవి అమ్మవారు ఇలా ఎక్కడా కూడా లేదండి. నాకు తెలిసి ఈ చుట్టుపక్కలనే కాదండి, ఈ హైదరాబాద్లోనే ఇంకెక్కడా కూడా లేదనేసి అనుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారు చాలా అద్భుతంగా దర్శనమిస్తారండి. అమ్మవారు ఐరావతాలతో అర్చిస్తున్నట్టుగా ఉంటుంది. అలాగే 8 చేతులతో ఉంటుంది. అంతేకాకుండా అమ్మవారు శంకు చక్రాలను ధరించి, కలువ పూలను ధరించి, అలాగే పూర్ణ కుంభము అంటే అక్షయ పాత్రతో
వరద హస్తంతో అంటే వరాలు ఇచ్చేటువంటి అమ్మవారిగా అభయాన్ని ఇచ్చేటువంటి విజయలక్ష్మిగా మనకి ఇక్కడ అమ్మవారు 8 చేతులతో అయితే చాలా చక్కగా మనకు అక్కడే కూర్చొని ఉందా అన్నట్టుగానే మనకు దర్శనమిస్తూ ఉంటుంది అమ్మవారు. అంత అద్భుతంగా ఉంటుంది. మీకు వీలైతే హైదరాబాద్ కూకట్పల్లి ఆల్విన్ కాలనీ తులసి నగర్లో వెలిసినటువంటి శ్రీ లీలాద్రి క్షేత్రానికి విచ్చేసి ఈ అమ్మవారిని దర్శించండి. ఈ క్షేత్రంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లీలాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారితో పాటుగా 4 యుగాలలో వెలిసినటువంటి దేవతామూర్తులను ఒకేసారి దర్శించుకోవచ్చండి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా శక్తివంతమైనటువంటి క్షేత్రం ఇది. ఈ ఆలయాలకు సంబంధించిన పూర్తి వివరాల వీడియోలు అయితే మన హైదరాబాదీస్ ఆల్ మిక్చర్ యూట్యూబ్ ఛానల్లో అయితే ప్లేలిస్ట్గా పెట్టబడిందండి, చెక్ చేయండి. అలాగే ఒడిబియ్యం అమ్మవారి కిందికి పోస్తారు, అలాగే ఆడబిడ్డలకు ఎలా పోస్తారు, రిస్ట్రిక్షన్స్ ఏంటి, ఎప్పుడు పోయాలి ఎప్పుడు పోసుకోకూడదు అనే పూర్తి వివరాలు ఉన్నటువంటి ప్లేలిస్ట్ కూడా ఒడిబియ్యంకు సంబంధించింది కూడా మన ఛానల్లో ఉందండి, చెక్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఆ ఒడిబియ్యం గురించినటువంటి విషయాలు అయితే ఉంటాయండి. ఇవ్వండి నేను మొట్టమొదటిసారిగా శ్రీ లీలాద్రి క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ అష్టభుజ ఐశ్వర్య విజయ కారుణ్య లక్ష్మీదేవికి పోసినటువంటి వడిబియ్యం, అలాగే మేము పోసినటువంటి ఈ పద్ధతి, నేను చెప్పినటువంటి వివరాలు కనుక మీకు ఏమైనా నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే తెలియని వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇందులో నేనేమైనా తెలిసి తెలియక హడావుడిలో ఏదైనా తప్పు చేసినా చెప్పినా కానేసి పెద్ద మనసుతో క్షమించి వాటిని నేను సవరించుకొని ఇంకోసారి అలా తప్పు చేయకుండా ఉండడం కోసమని మీ అమూల్యమైనటువంటి ఫీడ్బ్యాక్ని ఈ కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ మీ ముందుంటుంది మీ హైదరాబాదీస్ ఆల్ మిక్చర్. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. స్వస్తి.